रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। జిల్లా సంబంధించిన వాళ్ళు గతంలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళతో పూర్తి జాతరకు సంబంధించిన విషయాలను కూడా తెలుసుకుంటాయి. ఎందుకంటే ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా అంటే నాకు తెలుసు ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 6 రోజు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అలంకరణ మహోత్సవము. అలంకరణ మహోత్సవం ఏంటంటే స్వామివారికి సంబంధించిన ఏదైతే ఆభరణాలు ఉంటాయో ఆభరణాలు అన్ని కూడా గురు అంటే ఆత్మగురు బ్యాంక్ నుంచి తీసుకొని అక్కడ ఊరేగింపుగా తీసుకొచ్చేసి మనము దేవుడి టేబుల్ తీసుకొచ్చేసి టేబుల్ దగ్గర దేవుడికి అలంకరించడం జరుగుతుంది. అది వాళ్ళు చాలా ప్రధానంగా వాళ్ళు ఇంపార్టెంట్ రోల్ ఏదైతే మినిమం మినిమం 40,000-50,000 పీపుల్ వాళ్ళు అక్కడ ఆ అద్దాల కోసం అక్కడ పూజ కాడ 2 o'clock అక్కడ పూజ అయిన తర్వాత స్వామివారి జాతర బ్రహ్మోత్సవానికి అయితే ఇది మనకి అక్టోబర్ నెలాఖరించి అంటే 31వ తారీఖు నుంచి తర్వాత నవంబర్ 18 వరకు మనకి జాతర జరుగుతుంది. అంటే మీరు చాలా ఆల్రెడీ ఇక్కడ లాస్ట్ ఇయర్ జాతరలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆ టైంకి ఉండి ఉంటారు. లాస్ట్ ఇయర్ మనం చేసినట్టే అంటే ప్రతి సంవత్సరం చేసినట్టే ఈ జాతరకి మనం అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయాల్సింది. ఇప్పుడు మన యోగా చెప్పినట్టు ఈ జాతరకి దాదాపు 4 లక్షల మంది వస్తారని చెప్పి భక్తులు జాతరలో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇంకా బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, జనరల్ శానిటేషన్ కానివ్వండి, వీటన్నిటి ఇప్పుడు ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ ని బట్టి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దాని ప్రకారం పనులు చేపట్టాల్సి ఉంది. సో దీనికి సంబంధించి యాక్చువల్గా మనం జిల్లాలో ప్రతి ఒకసారి ఆ కమిటీస్ గురించి చేయాల్సిందిగా రెగ్యులేటరీ యాక్టివిటీస్ అనేది టేకప్ చేయాల్సిన వస్తుంది. తీసుకొని దాని ప్రకారం డిపార్ట్మెంట్స్ అందరూ కూడా తీసుకుంటారు.